కేపీ సెంటర్ మాత్రమే ఉంది. నేను డిఆర్డిఓ గారితో డిఎం సివిల్ సప్లైస్ అదేవిధంగా మన డిపిఎంతో కూడా కోరేది ఏంటంటే ఇక్కడ ఒకటే ఐకేపీ సెంటర్ ఉండే విధంగా చూడండి. పిఎస్సిఎస్ విధంగా ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. మహిళలందరూ కూడా ఇక్కడ చక్కగా పనిచేసుకునే అవకాశం ఉంది. ఏదన్నా కమిషన్ వస్తే వాళ్ళకు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కాబట్టి మీ రైతులకైతే అభ్యంతరం లేదు కదా, ఈ ఒక్క సెంటర్ ఉంటే సరిపోతుంది కదా. రెండు ఉండాలి సార్, రెండు ఉండాలి. దానికి ఇబ్బంది కాకుండా అయితే ఆ పక్క పోతే ఈ పక్క కొత్త సార్. అంటే ఒక్కటి వారం మీద పోతే టోకన్ ఇస్తారు, బారదాని ఇది ఇస్తారు. అటు బారదాని అయితే ఇటు ఉండాలి. పోటీ ఎక్క పోటీ ఆశ తొందరగా వెళ్ళిపోతాయి సార్ ఓట్లు. రెండు ఉంటేనే తొందరగా వెళ్ళిపోతాయి ఓట్లు. ఓకే, మంచిది. ఒకసారి నేను అధికారులతో మాట్లాడి రైతులకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో, ఏది మేలు చేస్తుందో అదే నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ వ్యాప్తంగా మన ప్రభుత్వం దాదాపుగా అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వానాకాలంలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రాథమిక మన ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాగ్స్ ద్వారా, ఐకేపీల ద్వారా, కొన్ని దిక్కుల రైతు సేవా సమితిల ద్వారా కూడా కొనుగోలు చేయడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర రెండు సెంటర్లు పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకే కళ్ళంలో సన్నాలకు వేరే, దొడ్డు రకానికి వేరే కూడా మనం కళ్ళాలు పెట్టి కాంటాలు పెడుతున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. దయచేసి రైతులందరూ ఒక విషయాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. దేశంలో ఉన్న దాదాపు ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వమే ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇచ్చి రైతు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం కొంటున్నది. ఒకవేళ ప్రభుత్వము ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే, ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే దేశవ్యాప్తంగా విపరీతమైన వరి ధాన్యం దిగుబడి అయింది. వరి ధాన్యానికి మార్కెట్లో పెద్ద డిమాండ్ లేదు. పోయిన సంవత్సరము వానకాలము, పోయిన సంవత్సరము యాసంగి పండించిన వరి ధాన్యము, బియ్యము ఇంకా గోడౌన్లలో, రైస్ మిల్లుల్లో అట్లనే నిల్వ ఉన్నాయి. వాటిని ఇంతవరకు తరలించలేదు. ఇప్పుడు కొన్న గోడౌన్లో పెట్టడానికి జాగ లేదు. రైస్ మిల్లుల్లో కూడా జాగ లేనంత పంట రైతులు పండిస్తున్నారు. చాలా సంతోషం. ఒకవేళ ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే, ధాన్యానికి డిమాండ్ లేకపోతే మిల్లర్లు కానీ షావుకారులు కానీ అక్కువకు ఈ ఒడ్లు కొనే ప్రమాదం ఉన్నది. 1700, 1800, 1900, 2000 రూపాయల కంటే ఎక్కువ వాళ్ళు ధాన్యానికి ధర పెట్టి కొనే పరిస్థితులు లేదు. ఎక్కడ గట్టినే ఉండేది. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ మనం కనుక ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతు నష్టపోతుందనే ఆలోచనతో, రైతుకు కనీస మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రభుత్వమే 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన సన్నాలను, దొడ్డు రకాన్ని కూడా కొనుగోలు చేస్తున్నది అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ ధాన్యం కొనుగోలుకు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ దగ్గర కొన్న ధాన్యాన్ని మళ్ళా తర్వాత మిల్లర్లకో, లేకుంటే షావుకారులకో, లేకుంటే వ్యాపారస్తులకు అమ్మితే వాళ్ళు 2,000, 2,100 కంటే ఎక్కువ ధర పెట్టడం లేదు. ఆ రకంగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వస్తుంది. అయినా
రైతుకు అండగా ఉండాలి, రైతు ఆగం కావద్దు, అగ్వకు అమ్ముకోవద్దు, రోడ్డు మీద ధాన్యం పోయొద్దు అనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు చేస్తున్నది. సన్నాలకైతే మొదటి రకం ఏ గ్రేడ్కి అయితే సన్నాలకైతే క్వింటల్కు 2,389 రూపాయల చొప్పున, దొడ్డు రకానికి 2,369 రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. సన్నాలకు 2,389కి అదనంగా క్వింటల్కు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది. ఈసారి రైతులందరికీ ఒక శుభవార్త. పోయినసారి యాసంగి సన్నాలు అమ్మిన రైతులకు ఇంకా బోనస్ రాలేదు. కానీ ఈసారి వానాకాలము ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది. ఎవరైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి వాళ్ళ సన్నాలను అమ్ముకుంటారో ఆ సన్నాలకు వచ్చే బోనస్ను కలిపి రైతుల అకౌంట్లలో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తున్నారు. అంటే మళ్ళీ మా బోనస్ రాలేదు, మరి ఇస్తా అన్నారు ఇవ్వలేదు అనే మాటలకు అవకాశం లేకుండా పోయిన యాసంగి బోనస్ కూడా త్వరలో ఇచ్చే ఏర్పాటు చేస్తూనే ఈ వానకాలం అమ్ముతున్న సన్నాలకు ధరతో పాటు బోనస్ కూడా చెల్లించే విధంగా రైతుల అకౌంట్లలో జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. దయచేసి నేను రైతులను కోరుతున్నా, మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలకే మీ ధాన్యాన్ని తీసుకురండి. ఇక్కడ అమ్మితేనే మీకు మద్దతు ధర వస్తుంది. కాకపోతే కొంచెం ఆరబెట్టుకొని మాయిశ్చర్ 17% లోపు ఉండే విధంగా చూసుకొని కాంటా చేసి పంపిస్తే తప్పకుండా మీకు మీరు ఆశించిన మద్దతు ధర వస్తుంది. సన్నాలకైతే మీరు ఆశించిన బోనస్ వస్తుంది. వారం రోజుల లోపట, అమ్మిన వారం రోజుల లోపట మీకు డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యే విధంగా ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది గమనించాలని చెప్పి నేను మీ అందరు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అయితే ఇక్కడ సార్ ఇది మనం ఇంతకుముందు ముప్పారంలో కూడా విన్నాము, ఇక్కడ కూడా రైతులు అదే అంటున్నారు. ఖచ్చితంగా ఒక బ్యాగ్ మాయిశ్చర్ 17% లోపు ఉన్న బ్యాగ్లో 41 కిలోల కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో జోకొద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకవేళ రైస్ మిల్లర్స్ ఎవరైనా అభ్యంతరం పెడితే ఇది సరగలేదు, వీళ్ళ తాలున్నది, ఇది మాయిశ్చర్ ఎక్కువ ఉన్నది అని అంటే తాలును తీసేయడానికి ఇక్కడ మనం ప్యాడీ క్లీనర్స్ పెట్టారు. ఇక్కడ తెచ్చారా ఒకటి? రేపు పెట్టేసేయండి. మాయిశ్చర్ చూసడానికి మిషన్లు చూడండి, ప్యాడీని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేయండి. తప్పకుండా వాళ్ళకు 41 కిలోలు మాత్రమే జోకండి. ఎవరైనా రైస్ మిల్లర్ కనుక ఎక్కువ తీసుకుంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఇలా తాలున్నది, ఇలా ఇంకోటి ఉన్నది అని ఏదో ఒకటి మభ్య పెట్టి 2 కిలోలు 3 కిలోలు ఎక్కువ తీసుకుంటే మాత్రము ఊరుకునేది లేదు. రైతుల పక్షాన నేనే ఆ మిల్లు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి రైతులు మీరు కూడా సహకరించాలి. 18%, 19%, 20% మాయిశ్చర్ ఉన్నది, జోకు ఏం కాదనంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం జాగ్రత్త. ఇక్కడ కూడా మంచి మైదానం ఉన్నది, జాగ్రత్తగా ఒడ్లు ఆరబోసుకొని ఎండబెట్టుకొని మాయిశ్చర్ 17% లోపలికి వచ్చిన తర్వాత అది మీరు ప్యాడీ క్లీనర్ తూర్పార పట్టుకున్న తర్వాత, గతంలో బ్రహ్మాండంగా తూర్పార పట్టేది, 2 రోజులు 3 రోజులు తూర్పార పట్టేది. ఇప్పుడు అసలు తూర్పార ఎక్కడ పడతలేరు. ఒడ్ల 4 గోత్తాలు తీసుకొచ్చిన పోతారు. మరి తాలికి పోవాలి. మనందరూ మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు మన అందరూ తూర్పార పట్టిన వాళ్ళమే. మా ఊళ్ళో మా పొలంలో కూడా తూర్పార పట్టేది. అన్నిటికీ మిషన్లు వచ్చినాయి, ఒళ్ళొంగుతలేదు. ప్యాడీ క్లీనర్ వస్తుంది, మీరు కొంచెం ధాన్యాన్ని కూడా క్లీన్ చేసుకొని మాయిశ్చర్ కూడా 17% ఉంటాడు చూసుకొని మీరు